వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను నిర్వాణ అయాన్ ఎక్స్పీరియన్స్ చేశా. తర్వాత కొద్దిగా పెద్ద బ్రాండ్స్ వాటికి షిఫ్ట్ అయిన తర్వాత మిడ్స్, హైస్, లోస్ అండ్ వోకల్స్, ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నిటిని డిఫరెన్షియేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాటిని పక్కకు పెట్టా. నాకు బ్రాండే పంపించింది, నేను కొనలేదు. ఇవి రివ్యూ చేయమని చెప్పి నాకు ఇచ్చారు. కాకపోతే నాకేమనిపించింది, వాస్తవంగా మీరు 3000 రూపాయలు దీనికి జెనిత్ ప్రోకి 5500 రూపాయలు పెట్టి ఐవీ ప్రోకి పెట్టొచ్చా లేదా? పెడితే తిట్టుకుంటారా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటారా? టైమే మీరు ఈడబ్ల్యూఎస్ యూస్ చేస్తున్నారు అనుకుంటే మీకు పెద్ద తేడా అనిపించదు. మీరు ఇవే 3000, 4000, 5000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెద్ద బ్రాండ్స్ అంటే OnePlus నుంచి రియల్మీ ఇయర్బడ్స్ 7 Pro గానీ, లేదా CMF Buds 2 Plus గానీ, JBL గానీ, సోనీ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తే మీకు ఈజీగా డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. సో కొత్తగా దీన్ని మాత్రమే వాడే వాళ్ళకి ఈ వీడియో మేబీ నేను నెగిటివ్ చెప్తానేమో నాకు అనిపించింది, కానీ మంచి స్టాండర్డ్ ఉన్న TWS యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది దీంట్లో విషయం ఏముందని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బోట్ నిర్వాణ ఐవీ ప్రో అండ్ బోట్ నిర్వాణ జెనిత్ ప్రో ఈ రెండు TWS ఇయర్ ఫోన్స్ ని రివ్యూ చేద్దాం. ప్రైసింగ్ అయితే ఈసారి కొంచెం ఎక్కువ పెట్టారు, ఎందుకంటే వీళ్ళు కొంతమందితో కొలాబరేట్ అయ్యారు. ఇంతియాజ్ అలీ, ఇది ఒక మ్యూజిక్ స్పెషలిస్ట్ అండ్ టెక్నికల్ గురించి ANC లో కొంచెం కోట్యూన్ చేశారని చెప్పని, అలానే లూకా హైరిస్ ఆడియోకి సంబంధించి వీళ్ళ ముగ్గురిని బోట్ ఒక దగ్గరకు చేర్చి ఈ రెండు TWS ఇయర్ బడ్స్ ని కోట్యూన్ చేశారని చెప్తున్నారు. గత 10-15 రోజుల నుంచి నేను ఈ TWS ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నాను. రెండు కూడా ప్రైసింగ్ చాలా ఎక్కువైంది అనిపించింది. ఇది 3000 రూపాయలు పెట్టారు బోట్ నిర్వాణ జెనిత్ ప్రో, అండ్ ఈ బోట్ నిర్వాణ ఐవీ ప్రో 5500 రూపాయలు పెట్టారు. అండ్ వీళ్ళు కంపీట్ చేసేది ఇప్పుడు CMF Buds Pro, CMF Buds 2 Pro, CMF Buds 2 అండ్ OnePlus Buds 3, Realme Buds Air 7 Pro, JBL Beam 2, JBL Beam Flex 2 అండ్ ఫైనలీ సోనీ WF-C510. ఈ TWS అన్నింటిలో కంపీట్ చేస్తున్నారు, కానీ వాటి ట్యూనింగ్ అంతా చాలా అవుట్ క్లాస్ గా ఉంటుంది. బట్ వీటి వచ్చేసరికి నాకు వీళ్ళ పోస్టర్స్ లో కనపడినంత పంటలో కనపడలేదు అనిపించింది. అవన్నీ ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ రెండు కూడా సిమిలర్ గా అనిపిస్తాయి. నిర్వాణ ఐవీ ప్రో లో మాత్రం ఆప్టిమైజ్డ్ ఫర్ డాల్బీ అట్మోస్ అని మెన్షన్ చేసి ఉంచారు. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్, దాంతో పాటు గూగుల్ ఫాస్ట్ పేర్ అండ్ 15 minutes చార్జ్ చేస్తే 200 minutes ప్లే బ్యాక్ వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి బడ్స్ కనబడుతుంది, TWS బడ్స్. కొంత డాక్యుమెంటేషన్ ఉంది, అలానే ఇయర్ టిప్స్ కనబడుతున్నాయి. అండ్ ఒక QR కోడ్ ఇస్తున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ బోట్ నిర్వాణ జెనిత్ ప్రో అండ్ బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ ఫాస్ట్ పేర్ 10 minutes చార్జ్ చేస్తే 250 minutes ప్లే బ్యాక్. ఇది ఓపెన్ చేసిన ఫస్ట్ మనకి TWS కనబడుతున్నాయి. నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్, ఇయర్ టిప్స్ అండ్ కొంత డాక్యుమెంటేషన్, ఫైనల్లీ ఒక QR కోడ్. దీంట్లో ఎక్స్ట్రాగా కొన్ని స్టిక్కర్స్ ఇస్తున్నారు, మనం కావాలనుకుంటే మన డైలీ యూటిలిటీస్ మీద స్టిక్ చేసుకోవచ్చు. ఇవి రెండింట్లో బాక్స్ కంటెంట్స్. అయితే బాక్స్ ప్యాకేజింగ్ బాగుంది, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు అనిపించింది. అండ్ ఇంకా రియల్ లైఫ్ లోకి వస్తే ఫస్ట్ మనం బోట్ నిర్వాణ ఐవీ ప్రో గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. అంటే మరీ అంత ప్రీమియం కాదు, మరీ అంత తక్కువ కాదు. చేతిలో కొద్దిగా ఫీల్ బాగుంది అండ్ రబ్బరిష్ టైప్ లో అనిపిస్తుంది. నిర్వాణ బై బోట్ అని కొంచెం బ్రాండింగ్ పెద్దది అయిపోయింది. సరే ఓపెన్ చేసినా గానీ లోపల ఆప్టిమైజ్ ఫర్ డాల్బీ అట్మోస్ అనే మెన్షన్ చేస్తుంది. అండ్ TWS కూడా చాలా కంఫర్ట్ బాగుంది, కానీ చూసే వాళ్ళకి చాలా పెద్దగా అనిపించేస్తుంది. మేబీ వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అని చెప్పని అంటున్నారు. ఆ బ్యాటరీ అంతా దీంట్లో సరిపెట్టారేమో. చాలా లావుగా థిక్ గా అనిపించింది. అండ్ రెండు TWS లో నేను గమనించింది, రాత్రిపూట పడుకొని ఒక సైడ్ కి వాలి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనుకోండి, చెవులో నొప్పి వచ్చేస్తుంది. అంటే నొక్కి నొక్కి చెవు కొంచెం పెయిన్ అనిపించేసింది. ఈ జెనిత్ ప్రో కూడా అంతే, మీకు బయట చెవులో పెట్టుకుంటున్నప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది లుక్. లోపల ఇన్ ఇయర్ కంఫర్ట్ అయితే పర్లేదు, బాగానే ఉండేది. కాకపోతే మీరు ఒక సైడ్ కి వాలి చూసినప్పుడు మాత్రం పెయిన్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ మనం ఈ బోట్ నిర్వాణ ఐవీ ప్రో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ USB డాల్బీ అట్మోస్ హెడ్ ట్రాకింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు అంటున్నారు. నేను యూస్ చేసా. ఈ ఫీచర్స్ మీరు వాడాలనుకుంటే ప్లే స్టోర్ లో అండ్ యాప్ స్టోర్ లో రెండింటిలో బోట్ హియరబుల్స్ అని యాప్ ఇచ్చారు. బ్యానర్స్ ఎక్కువైపోయినాయి, ఫీచర్ల కంటే కూడా వీళ్ళ బ్యానర్స్ ఎక్కువైపోయినాయి. వీళ్ళు కో బ్రాండ్ చేసుకున్నవి. డాల్బీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నా దగ్గర S25 Ultra, దీంట్లో బై డిఫాల్ట్ డాల్బీ అట్మోస్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసి నేను ఈ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చెక్ చేశాను. ఈ నిర్వాణ జెనిత్ ప్రో లో డాల్బీ అట్మోస్ లేదు, దీంట్లో మాత్రమే డాల్బీ అట్మోస్ ఉంది ఐవీ ప్రో లో. ఈ TWS లో డాల్బీ అట్మోస్ ఆఫ్ చేసి నేను చెక్ చేసా, అండ్ డాల్బీ అట్మోస్ ఆన్ చేసి చెక్ చేసా. నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, కొద్దిగా సరౌండ్ ఎఫెక్ట్ ఉండేది కదా, అంటే ఏదైనా హాల్లో మనం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వస్తూ లైట్ ఎక్కువ ఎఫెక్ట్ తో అండ్ కొద్దిగా పాప్ చేస్తూ ఉండేది. అంటే మిడ్స్ ని, హైస్ ని, లోస్ ని పక్కకు పెట్టండి. అంటే బేస్ ఎఫెక్ట్ నేను ఇక్కడ మాట్లాడట్లా, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వోకల్స్ ని కొద్దిగా పాప్ చేసి సార్ట్ ఆఫ్ సరౌండ్ ఎఫెక్ట్ ని మనకి ఇవ్వడమే ఇంకా డాల్బీ అట్మోస్ అన్న ఎక్స్పీరియన్స్ లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇదే ప్రైస్ లో ఉన్న CMF Buds 2 Plus ని కూడా యూస్ చేస్తున్నా, అండ్ CMF Buds 2 కూడా నా దగ్గర ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది దాని దరిదాపుల్లో కూడా వెళ్ళట్లేదు. డాల్బీ అట్మోస్ ఆఫ్ చేసి దాంట్లో యూస్ చేసిన అండ్ డాల్బీ అట్మోస్ ఆన్ చేసిన దాని దరిదాపుల్లో కూడా ఇది వెళ్ళట్లా. మేబీ దీని మీద మీరు 5500 రూపాయలు పెడితే అంత మంచి ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిద్దో రాదో నాకు తెలియదు, కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మన కంటెంట్ చూసిన తర్వాత మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఛానల్ గురించి ఒక చిన్న యాడ్, మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చి కంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి మంచి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటా, అండ్ మంచి నాలెడ్జ్ మీకు ఇస్తూనే ఉంటా. అండ్ హెడ్ ట్రాకింగ్, ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసిన హెడ్ ట్రాకింగ్. ఈ హెడ్ ట్రాకింగ్ పెట్టుకొని ఒక ఫిక్స్డ్ గా వెంటనే కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది, రైట్ సైడ్ కొంచెం తగ్గుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనం తిరుగుతూ హెడ్ ట్రాకింగ్ చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. అసలు కరెక్ట్ సింక్ అనేది లేదు, అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అక్కడ చాలా డిగ్రేడ్ అయిపోతుంది హెడ్ ట్రాకింగ్ మీరు యూస్ చేసుకున్నప్పుడు. అండ్ అది ఆఫ్ చేసి మీరు AC SBC కోడాక్ లో కనుక మీ ఫోన్ లో, అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉండే కదా, అక్కడ ఆడియో కోడాక్ AC ఆర్ SBC లో పెట్టుకుంటే ఇందులో LDAC మోడ్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు. మీ ఫోన్ బై డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసుకుంటే LDAC ఎక్స్పీరియన్స్ అనిపించదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్, మన టెక్నికల్ గురించి దీనికే వాడుకున్నారు. 52 decibels హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. మరి 52 decibels అన్నంత అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ మనకి వినపడుతూనే ఉన్నాయి, కాకపోతే నాయిస్ అయితే కొంచెం కట్ చేస్తుంది. కాకపోతే మరి వీళ్ళు
చెప్పినంత కాదు కానీ నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేస్తుంది అంతే. రెండింట్లో అంతే. జెనిత్ ప్రోలో 50 డెసిబెల్స్ ఇచ్చారు, దీంట్లో 52 డెసిబెల్స్ ఇచ్చారు. రెండు మరి అప్ టు ద మార్క్ అయితే కాదు. నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆల్రెడీ విని ఉన్నాను కాబట్టి పెద్ద బ్రాండ్స్ నుంచి, దీంట్లో నాకు అసలు ఆనలేదు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు సౌండ్ క్వాలిటీ వీటన్నిటి గురించి మాట్లాడదాం. హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది అండ్ ఎల్డాక్ సపోర్ట్ ఉంది దీంట్లో. ఇందాక నేను చెప్పాగా నిర్వాణ ఐవీ ప్రోలో 11mm + 6mm రెండు డ్యూయల్ డ్రైవర్స్ వస్తుంది TWS, అండ్ జెనిత్ ప్రో వచ్చేసి 12mm డ్రైవర్స్ వస్తుంది. హైరీస్ ఆడియో అండ్ ఎల్డాక్ సపోర్ట్స్ ఉన్నాయి రెండింటికి. బట్ దీంట్లో మాత్రం డాల్బీ అట్మోస్ ఉంది, దీంట్లో డాల్బీ అట్మోస్ లేదు. ఆడియో క్వాలిటీ చెక్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పాగా కొద్దిగా సరౌండ్ ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వడం అండ్ కొద్దిగా పాప్ చేయడం ఈ లోస్ ని హైస్ ని, ఇదే ఇంకా సౌండ్ క్వాలిటీ. స్టూడియో గ్రేడ్ క్వాలిటీ అయితే లేదు. అంటే ప్రతి డీటెయిల్ ని నాకు కరెక్ట్ గా వాళ్ళు ఎలా అయితే ప్లే చేశారో, అంటే థియేటర్ లో ఎలా అయితే అనిపించిందో సేమ్ ఎఫెక్ట్ నాకు కావాలి అనుకుంటే ఈ రెండింటి నుంచి రాదు మీకు. అండ్ మీరు మెలోడీస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కానీ దీంట్లో కొన్ని ఈక్యూ మోడ్స్ ఇచ్చారు. రెండింటి గురించి చెప్తాను నేను. ఈ ఈక్యూ మోడ్స్ లో వోకల్స్ కి సంబంధించింది ఉంది. దాన్ని పెట్టుకుంటే మీకు కొంచెం మెలోడీ అంటే సింగర్ యొక్క వాల్యూమ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. మిగతా బేస్ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసి, అంటే వీళ్ళు కొన్ని ప్రీసెట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి ఏవి కూడా నాకు పర్ఫెక్ట్ అన్నట్టు అనిపించలేదు. లీడింగ్ బ్రాండ్స్ తో కంపేర్ చేసి సౌండ్ క్వాలిటీ అనేది చాలా తేడా ఉంది. ఇందులో డ్యూయల్ డ్రైవర్స్ అయితే అసలు అనవసరం అనిపించింది. సింగిల్ డ్రైవర్ తో కూడా మేబీ దీనికంటే బెటర్ క్వాలిటీ మనం తీసుకురావచ్చేమో. దీంట్లో 12mm డ్రైవర్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ లెవెల్ అయితే ఎక్కువ ఉంది, లౌడ్ వాల్యూమ్ వస్తుంది. కాకపోతే డీటెయిల్స్ మిడ్స్, హైస్, లోస్, వోకల్స్ దగ్గర కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి అండ్ థంపింగ్ బేస్ దగ్గర కానివ్వండి ఆ డిఫరెన్షియేషన్ అనేది కనబడలేదు. నెక్స్ట్ ఇంకా కాల్స్ వీటి పరంగా అయితే 6 మైక్స్ ఇస్తున్నారు రెండింట్లో. ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. వాళ్ళు మాట్లాడేది మనకి అండ్ మనం మాట్లాడేది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ 30-40 km స్పీడ్ లో వెళ్తున్నా కానీ సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేదు. నేను బైక్ మీద వెళ్తూ కాల్స్ మాట్లాడుకోవడానికి దీన్ని తీసుకుంటాను అనుకుంటే ఇది మీకు సెట్ అవ్వకపోవచ్చు. బైక్ల మీద మాట్లాడమాకండి. నెక్స్ట్ ఇనియర్ డిటెక్షన్ ఉంది రెండింటికి. సాంగ్స్ వినేటప్పుడు మనం చెవిలోంచి తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా పాజ్ అవుతుంది అండ్ మళ్ళీ మనం చెవిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. ఇనియర్ డిటెక్షన్ రెండింట్లో కూడా పర్ఫెక్ట్ ఉంది. ఆ సెన్సర్ పరంగా ప్రాబ్లం లేదు. ఆటో ఇనియర్ డిటెక్షన్ అయితే బాగుంది. బాగున్న రెండింట్లో ఈ ఇనియర్ డిటెక్షన్ ఒకటి. అండ్ యాప్ ఇంటిగ్రేషన్స్ బాగున్నాయి. యాప్ లాగిన్ అయ్యేటప్పుడు మన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ తీసుకునేది. ఆ మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉన్న జియో సావన్ అకౌంట్ ని ఆటోమేటిక్ దీనిలో చూపిస్తుంది. మీకు ఒకవేళ జియో సావన్ లో సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, ఇక్కడ లోడ్ అయిపోయింది. డైరెక్ట్ గా ఈ బోట్ హేరబుల్స్ యాప్ లో నుంచే మనం సాంగ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు. ఆ మ్యూజిక్ యాప్స్ ని ఇంటిగ్రేట్ చేయడం ఒకటి కొంచెం ఇన్నోవేటివ్ గా అనిపించింది. అండ్ రెండింట్లో బీస్ట్ మోడ్ సపోర్ట్ ఉంది. ఇందులో అయితే 50 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఉంటుంది. ఇందులో అంటే జెనిత్ ప్రో లో 60 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ఉంటుంది. మీరు BGMI లాంటివి వాడుకోవాలనుకుంటే ఫుట్ స్టెప్స్ అవి కొద్దిగా ల్యాగ్ లేకుండా లో లేటెన్సీలో మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే దీని బ్యాటరీ బ్యాకప్ తో కంపేర్ చేస్తే అగైన్ జెనిత్ ప్రో లోనే బ్యాటరీ బ్యాకప్ బాగుంది. దీంట్లో 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 250 minutes వరకు బ్యాకప్ వస్తుంది. ఇది ANC మోడ్లు లేకపోతే బీస్ట్ మోడ్ ఇవన్నీ ఆఫ్ చేసుకుని అరౌండ్ ఒక 70% వాల్యూమ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇందులో మీకు బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రాప్ అవుతున్నట్లు నాకు అనిపించింది. అండ్ బ్యాటరీ టైమింగ్ కూడా కొంచెం ఎక్కువ. ఇందులో 10 minutes ఛార్జ్ చేస్తే 250 minutes కదా, ఇందులో మీకు 15 minutes ఛార్జ్ చేస్తే 200 minutes వస్తుంది. అండ్ దీంతో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ఎక్కువగా బ్యాటరీ తగ్గుతున్నట్లు నాకు అనిపించింది. అలానే రెండు TWS ని మనం డ్యూయల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే రెండు డివైస్ మనం యూస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డివైస్ లో బ్లూటూత్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. డ్యూయల్ డివైస్ అని చెప్పనే దానికి అర్థం ఏంటో నాకు అర్థం కాదా. రెండు ఆన్ లో ఉన్నప్పుడు ఏదైనా షార్ట్ కట్ ఇచ్చి లాంగ్ ప్రెస్ చేస్తే అటు నుంచి ఇటు స్విచ్ అలాగే ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేది. ఒక టాప్ ఉంటే ఇంకొక దాంట్లోకి వెళ్తాం అనేది డ్యూయల్ డివైస్ అని చెప్పని పిలుస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ పరంగా అయితే జెనిత్ ప్రో IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ నిర్వాణ ఐవీ ప్రో IPX5 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. డైరెక్ట్ గా వాటర్ లో పడ్డాయి అనుకోండి వేస్తాం ఇంకా పని చేయవు. సో ఇవి ఓవరాల్ గా బోట్ ఐవీ ప్రో అండ్ బోట్ జెనిత్ ప్రో ఈ రెండింటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్. 3000 పెట్టి దీన్ని 5500 పెట్టి దీన్ని పర్చేజ్ చేసుకోమని నువ్వు సజెస్ట్ చేస్తావు అని చెప్పంటే ముమ్మాటికి వద్దని చెప్తా. దీనికి మించిన లీడింగ్ బ్రాండ్స్ నుంచి చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో స్టూడియో గ్రేడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే TWS ఇంకా చాలా ఉన్నాయి. వీటిని మాత్రం అంతంత పెట్టి అసలు కొనమాకండి. ఈ జెనిత్ ప్రోకి అయితే ఒక 1500 రూపాయలు చాలా ఎక్కువ. ఈ ఐవీ ప్రోకి మహా అనుకుంటే ఒక 2000 రూపాయలు, అంతకు మించి అసలు పెట్టమాకండి. 5500 రూపాయలు పెట్టి కనుక మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా తిట్టుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేను మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.